వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగదాంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్షమాల విరమణకి బయలుదేరుతున్న దీక్ష మహారాజులు. పల్నాడు తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణుల దాడి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగోతం. దుర్గగుడిలో రోజురోజుకి ప్రోటోకాల్ వివాదం ముదురుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా నూతన ఎన్నికైన బృందం 2 సంవత్సరాలు జిల్లాను రాష్ట్రంలో ముందు ఉంచాలని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. వరంగల్ హంటర్ రోడ్లోని డైమండ్ ఫంక్షన్ హాల్లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. జిల్లాలో ఎన్నికైన అన్ని కమిటీల సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతుందని, నూతన కమిటీ పాలనలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘాన్ని బలోపేతం చేయాలని వారు అన్నారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు నేను వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నాను. మనం జిల్లా కానీ రాష్ట్రం కానీ పటిష్టంగా ఉన్నప్పుడే మరి ఏదైనా కార్యక్రమాలు మనం చేపట్టవచ్చు, మరి సాధించవచ్చు. మరి ఇప్పుడే మన నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మరి ఈరోజు ఈ రాబో 2 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాడు. వారికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పూర్తి సహకారం అందిస్తుంది. మరి అదేవిధంగా రాబో 2 సంవత్సరాల్లో మరి అత్యధిక సభ్యత్వం చేయడానికి వారి టీం అందరూ కూడా మరి ఒక పొలిటికల్ కమిటీ, అదేవిధంగా ఒక మెంబర్షిప్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని మెంబర్షిప్ కమిటీని మరి అన్ని మండలాల ద్వారా సభ్యత్వాలు సేకరించి ఎక్కడ ఆర్యవైశ్యులు ఎక్కువ ఉన్నారో మరి మహిళలు కానీ జెంట్స్ కానీ ఎవరికి కానీ 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే ఉత్సాహంగా గడిచిన 2 సంవత్సరాలు అధ్యక్షుడు కాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం సంఘంలో ఆర్యవైశ్యులకు చేస్తూ 2 సంవత్సరాలు పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు అధ్యక్షుడిగా యునానిమస్గా కాగలిగాడు. మరి రాబో 2 సంవత్సరాలు అధ్యక్షుడిగా అయి మరి వంగేటి అశోక్ కుమార్ గారు వారి సహకారంతో మరి వరంగల్ పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి మరి రూపొందించడం జరుగుతూ ఉంది. మరి అన్ని కార్యక్రమాలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ కార్యక్రమంలో మేము ముందుంటాం, సేవా కార్యక్రమంలో మేము ముందుంటాం, కమిటీ ఫంక్షనింగ్లో కూడా మేము ముందుండే ప్రయత్నం చేస్తుంటామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాటలు చెప్పడమే కాదు, తప్పకుండా దూర తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పిన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటిదాకా బాగా సహకరించామనుకో భవిష్యత్తులో కూడా ఎక్కువ సహకరించాలని చెప్పడం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 2 విషయాలు కూడా మనం చెప్పాలి. ఈరోజు వరంగల్ జిల్లాలో ఎన్నికలు జరిగి అనేక ఇబ్బందుల నుంచి మహాసభ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళన్నారు, పై నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళన్నారు, కింది నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళన్నారు. ఏదేమైనా ఈ వరంగల్ జిల్లా మహాసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే ఒక డైనమిక్ గా రాష్ట్ర అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం మామూలు అంశం కాదు. కింది నుంచి పైదాకా మొత్తం పెద్ద
వరంగల్ జిల్లా ఎన్నికలు ఆపాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఏదేమైనా మంచిది, మీరు తప్పకుండా మీరు ఎన్నికలు జరపాలని నోటిఫికేషన్ ఇచ్చాము మేము, దాన్ని ముందు తీసుకురావాలని చెప్పని రామారావు లక్ష్మణ గారు మన కింది నాయకత్వానికి చెప్పడం, దాన్ని తప్పకుండా తప్పకుండా అమలు చేయడం, ఇక్కడ ఉన్నబడే జిల్లా నాయకత్వం అశోక్ గారు కూడా పూర్తి స్థాయిలో ఉంది, తప్పకుండా ఈ ఎన్నికలు మనం జరపాలని చెప్పండి వారి ఆదేశం మేరకు. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా పడ్డ భారీ వర్షానికి కల్లాలలో ఆరబెట్టుకుంటున్న సోయాబీన్ మొక్కజొన్న పంట గడ్డివేంల మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి ఆదివారం నాడు పెసరవాయి కరిమందిల గ్రామాలలో రైతుల పంటల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకస్మాత్తుగా కురిసిన వర్షానికి నష్టపోయిన పంటలపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డివేంల మండల టీడీపీ అధ్యక్షులు దేశం సత్యనారాయణ, మాజీ మండల టీడీపీ సీనియర్ నాయకులు వంగల శ్రీనివాస్ రెడ్డి, ఒడ్డు లక్ష్మీదేవి, మండల టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అవి కొంచెం మోసకాడ పోతే బంగమేక అలరించిన వేషధారణ నృత్య పోటీలు. తిరుమల దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా వెంకటేశ్వర స్వామితో పాటు వివిధ రకాల వేషధారణలు, నృత్య పోటీలు భక్తులందరినీ అలరించాయి. మెల్రోజ్ స్కూల్ యజమాని ఇఫ్ఫత్ యాస్మిన్ ఆస్తిపాస్తులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము కేవలం స్కూల్ బిల్డింగ్ లీజ్ అగ్రిమెంట్ దారులమేనని హుదా స్కూల్ కరెస్పాండెంట్ అబ్దుల్ రబ్ మొహమ్మద్ లఫీతీ స్పష్టం చేశారు. ఆదివారం హుదా స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లతీఫీ కుటుంబ నేపథ్యం ఎలాంటిదో కరీంనగర్ వాసులందరికీ తెలుసని, దివంగత ఇర్ఫానుల్లా ఖురేషీ కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని పావుగా వాడుకుంటూ ఒక ప్రైవేట్ స్కూల్ యజమాని తమ్ముడి కలిసి తమపై చేయించిన ఆరోపణలు ఖండించాడు. తమను హుదా మాఫియా అని, కబ్జాదారులమని సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఎవరు మాఫియానో, ఎవరు కబ్జాదారులో, గుండాలు ఎవరో, ధర్మం పక్షాన్ని నిలబడి నిజాయితీవంతంగా జీవించేది ఎవరో కరీంనగర్ సమాజానికి అందరికీ చరిత్ర తెలుసని వారన్నారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मेरे सीधी जानिब अहमद अब्दुल अजीम साहब प्रेसिडेंट हैं, मेरे बाएं जानिब जनाब अब्दुल रऊफ लतीफ़ी साहब वाइस प्रेसिडेंट है और मैं सेक्रेटरी एंड करेस्पॉन्डेंट हुदा हाई स्कूल। हम तकरीबन 2002 से हुदा हाई स्कूल चला रहे हैं और अल्हम्दुलिल्लाह पूरे शहर में हमारा अच्छा रिकॉर्ड है और यहाँ हमारे मुद्दत एग्रीमेंट की 1.5 साल पहले ख़त्म हो चुकी है। उसके बावजूद यहाँ के ओनर ने हमें मुद्दत दी, जिसकी वजह से हम 1 साल से बिल्डिंग्स की तलाश में थे, हमें बिल्डिंग नहीं मिली। उसके बाद ये जनाब रियाज साहब मरहूम मिलरोज़ स्कूल चलाया करते थे, उनकी बिल्डिंग के सिलसिले में मालूम हुआ कि वो खाली है, तो रियाज साहब का इंतकाल हो चुका। उनकी अहलिया इफ़्फ़त यास्मीन साहबा से हमने बातचीत की और उन्होंने कहा कि रशीद साहब मेन इसके रियाज साहब के दोस्त हैं, उनकी मौजूदगी में गुफ्तगू करूँगी। ये कोर्ट में रिटायर्ड एम्प्लॉई थे और समीर साहब जो इनको पाल लिया गया था इफ़्फ़त यास्मीन साहबा की जानिब से, तो उनकी मौजूदगी में ये एग्रीमेंट हमारा तय हुआ। एग्रीमेंट ये हुआ कि 80,000 किराया होगा, 2,40,000 एडवांस होगा और जो भी, चूँकि बिल्डिंग इस काबिल नहीं थी कि हम शिफ्ट हो सके, चुनाचे रिनोवेशन के लिए हमने जो है उनसे दरख्वास्त की, तो उन्होंने कबूल कर लिया और कहा कि जितना भी पैसा रिनोवेशन पर खर्च होगा वो किराए में से 30,000 रुपये के हिसाब से वो कट कर लें। लिहाजा ये एग्रीमेंट हमारा 30 मार्च को हमने गुफ्तगू की और तय किया और 15 अप्रैल को हमने पेपर तैयार किया और ये रशीद साहब ही ने अपने घर पर एग्जीक्यूट किया इसको और कोई दूसरे आदमी ने नहीं किया और उन्हीं की मौजूदगी में इफ़्फ़त यास्मीन साहबा
की दस्तखत और हमारी दस्तखतें हुई, और फिर समीर गवाहों में रशीद साहब भी हैं, ये पूछा जा सकता है उनसे भी। और ये हमारा अग्रीमेंट तैयार हुआ, हमको कब्जे में उन्होंने इमारत दे दी और हमने काम शुरू किया। अप्रैल से तकरीबन हम काम कर रहे हैं, इंजीनियर से कॉन्ट्रैक्ट हुआ, पूरे लोग मौजूद हैं काम करने वाले, पूरे गवाह हैं और पूरे महल्ले में गवाह हैं जो काम हो रहा है। बाजू भी हमने एक बिल्डिंग इमारत ली है, उसमें भी काम चल रहा है। लेकिन इफ़त यास्मीन साहबा का अल्लाह उनकी मग़फ़िरत फरमाए, अचानक 7 सितंबर रात 2:30 बजे इंतकाल हुआ। ज़ाहिर है कि उनके कोई वरसा, हम समझ रहे थे कि कोई नहीं है। और ये रियाज साहब तकरीबन 25 साल से ये मैडम और रियाज साहब की तहवील में ये बिल्डिंग थी, कोई मौजूद नहीं थे। समीर ने कहा कि मेरे पास तदफीन के लिए भी पैसे नहीं है, तो फौरी हमारे भाई ने 20,000 रुपये तदफीन के लिए अदा किए। फिर उसके बाद उससे इंतकाल से पहले भी दवाओं के लिए भी पैसे नहीं थे। कोई आपके सामने आ चुके हैं और हमने दरखास्तें भी दी हैं, और ये पूरी हम कोशिश कर रहे हैं कि हमको फौरी तहवील में मिल जाए। और हम दशहरा की छुट्टियों में चाह रहे थे कि स्कूल को हम शिफ्ट कर सकें। हम तमाम लोगों से इस बात की अपील करते हैं कि आप धोखे में मत आए इन लोगों के। आप अगर चाहते हैं तो आइए, अग्रीमेंट को मुशाहिदा कीजिए, देखिए, हम बताने के लिए तैयार हैं। जो अग्रीमेंट को देखना चाहता है वो देख सकता है। अगर ज़बरदस्ती कब्जे की बात की जा रही है तो हम इस बात को डिक्लेयर कर रहे हैं कि हम 1 इंच ज़मीन के न मालिक हैं, आज न कल मालिक रहेंगे। हम सिर्फ किराएदार हैं। हम अग्रीमेंट के हिसाब से बिल्डिंग हम उनके ख़त्म करके हम हवाले कर देंगे। बस ये हमारी गुजारिश है। हम कोई गुंडागर्दी नहीं करना चाहते, हम कोई गुंडों को नहीं ला रहे हैं। सिर्फ हम सामान शिफ्ट करने के लिए जो अफराद लेबर आए थे वहां पर, उसको गुंडागर्दी का नाम दिया जा रहा है, वीडियोस डालकर गलत फैलाया जा रहा है, और हुदा को हुदा माफिया कहा जा रहा है, और लैंड ग्रैबर की शक्ल, हमको लैंड ग्रैबर कहा जा रहा है। जिंदगी में हमने किसी का एक पैसा नहीं खाया है, किसी को हमने धोखा नहीं दिया है। आज हमको इस नाम से बदनाम किया जा रहा है। जाहिर है कि अल्लाह ताला बेहतर जानता है किसकी क्या नियतें हैं, और इसका फैसला अल्लाह के पास भी है और दुनिया में भी है। बस हम इतना ही कहना चाहते हैं। और दूसरी बात यह है कि न सिर्फ उन्होंने हरासमेंट किया, बल्कि हमने बाजू एक बिल्डिंग इमारत के लिए ली थी और हमने एक रैम्प भी अटैच किया। तकरीबन 1.5 से 2 लाख रुपए का खर्च हुआ। उस रैम्प को हमने पर्सनली मिनहाज नामी शख्स जो है, हमने बताया कि वो कट ना करवा। దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణలోని అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగులాంబ సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకాలేషు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపతయే तमेव प्रत्यक्षं तद्वमसे तमेव कल्पितं ब्रह्मासे तं साक्षात् तं प्रत्यक्षं ब्रह्मासे तं ज्ञानयोगज्ञानयोगे सर्वज्ञानविश्वते
फोटो కొంచెం కిందికి పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండ గ్రామంలో నూతనంగా నిర్మించిన మేరియా యాడి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి సందడి చేశారు. హోమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజును కుటుంబ సమేతంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మీరందరూ కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. महाराज के माता के माता के श्री राम राम महाराज की मेरे जरूर बाबू बाबा जरूर ले हमारा एमएलए हमारा वोट हमारी శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద కోటబొమ్మాలి మండలం వెలుగు ఎనిమేటర్ల ధర్నా. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కోటబొమ్మాలి మండలంకు చెందిన వెలుగు ఎనిమేటర్లు ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలంటూ 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి, సిబిఓ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, వివోఏల మెర్జ ఆపాలి, అన్ని రకాల బకాయిలు చెల్లించాలి, కొత్త వివోఏలకు వేతనాలు చెల్లించాలి, 15 సంఘాల లోపు ఉన్న వివోఏలకు వేతనాలు చెల్లించాలి, వివోఏల మెర్జ్ వల్ల ఉపాధి కోల్పోయిన వివోఏలకు నష్టపరిహారం ఇవ్వాలి, మహిళా మాటలలో సరుకుల కొనుగోలులకై బలవంతపు టార్గెట్లు ఇచ్చే పద్ధతి రద్దు చేయాలి, వేతనాల చెల్లింపు చెక్కులపై సీసీ మరియు ఏపీఎంలో సంతకాలు లేకుండా చూడాలి మొదలగు 10 డిమాండ్లతో కూడిన ఫ్లెక్సీలు మరియు ప్లకార్డులతో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రుల భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్, పూజారులు అనిల్ శాస్త్రి, నిర్వాహకులు గుగ్గిల సత్యనారాయణ, స్వర్ణకర సంఘం మాజీ అధ్యక్షులు సతీష్ కుమార్, టీవీ రవికుమార్, శ్రీ దుర్గా సేవా సమితి మరియు స్వర్ణకర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मण नामधेयस्य ज्योति सदमस्तवेदस्य सह कुटुम्बानान्तरः सह कुटुम्बानां समुद्रकानां केवस्तेरधैर्यस्यामि आयुरानुकृष्णाभिवृद्ध्यर्थं धनकनकवस्तुवानां रसवर्ध्यर्थो इष्टकाम्यार्थमनोवाञ्छासिद्ध्यर्थं श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा भवानी देवता दिव्यानुग्रहवन्तिस्वरः अखण्डाधिकारवन्तित्यर्थो श्री दुर्गा भवनवरात्रोत्सवकर्मणे यानाञ्च करिष्ये तदङ्गमे अलङ्कृतः सकलाराधने कवरवस्तुमः ओम महादेवी नमः ओम जय नमः नानाविध परिमलपत्रपुष्पपूजां समर्पयामि नमः ओम पुष्पे वेदाले तवरे प्रभाताय तमकवर्तिते आराहावदनुग्रहप्रभावस्तेरस्तो रक्षादं रक्षादंजनधारणं करिष्ये ओम देवारावलं देव विद्यावलं दैववलं देव लक्ष्मीमले दैवं वदामि स्वस्तिर्वाणेभ्यः ऊर्ध्वदिगादिभ्यो तन्नो स्वस्तिबले शङ्करेश्वरे ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वर्तेन प्रसिञ्चामि अमृतमस्तु अमृतावस्तरमधे श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कामण्डी
పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగ్లనే వినియోగించుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మెక్మా ఆధ్వర్యంలో తయారు చేసిన పర్యావరణ హిత క్లాత్ బ్యాగ్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని, కాబట్టి పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగ్లనే వినియోగించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ప్లాస్టిక్ బాటిళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దీంతో ప్లాస్టిక్ రహిత ప్రాంగణంగా కలెక్టరేట్ ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఒక ఈ నిర్మాణంలో కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ప్రకారం కొన్ని బ్యాగులు కాటన్ బ్యాగులు తయారు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము అందరికీ కూడా మన అధికారులందరూ కూడా మన వెహికల్లో కానీ బైక్లో కానీ రెడీగా ఉంటే మనం ఏదో షాపింగ్ అయినప్పుడు ఏదో కొనుక్కునే పాటలు అలాంటి కొనుగోలు దానికి అలాంటివి ఉన్నప్పుడు మనం రెడీగా ఉన్న దాన్ని ఉపయోగించుకుంటే మనం కొంతవరకు నివారించడం అవుతాము. కాబట్టి ఈ యొక్క ఉద్దేశంతో మన కలెక్టర్ మంచి ఉద్దేశంతో మనం కొంత ఈ మెటీరియల్ వాడుకుంటే మనం అందరూ ఉపయోగించుకోవడానికి ఈ ఉద్దేశం ఉంది. కాబట్టి క్యాంటీన్లు కూడా ఉంటాయి ఎక్కువగా జిల్లా కలెక్టర్ గారిని ఆలోచించుకోవచ్చు. చూడడం జరుగుతుంది. వీటిని పెద్ద బ్యాగ్ 50 రూపాయలు, చిన్న బ్యాగ్ 40 రూపాయలు. కాబట్టి మనం మన క్యాంటీన్లో అవైలబుల్ ఉంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. అంటే 2 రకాలుగా మనకు వస్తాం, పర్యావరణ పరిరక్షణకు మరియు వాళ్ళ ఉపాధి కూడా మనకు వస్తుంది. ఈ ఇనిషియేటివ్ మనకి డిఆర్ఓ గారు అలాంగ్ విత్ మెప్మా టీమ్ కలిసి ప్లాన్ చేశారు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మనము కలెక్టరేట్లో చాలా వరకు ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి ట్రై చేసాము. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ కొన్ని మీటింగ్స్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకొస్తున్నారు. బట్ వీ రిక్వెస్ట్ యూ దట్ కంప్లీట్గా వాటర్ బాటిల్స్ వరకు ఫస్ట్ ఎలిమినేట్ చేసుకొని స్లోగా వేరే అదర్ ప్లాస్టిక్ మెటీరియల్స్ కూడా మనం కట్ చేయాలి. ఈ బ్యాగ్స్ అనేది మెప్మా ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద ఒక మహిళా గ్రూపే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ఫాలోయింగ్ ప్లాస్టిక్ ఫ్రీ కలెక్టరేట్ మిషన్ we organized this program. So I request all of you also to help take up this program. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.